నమస్తే అండి. ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మీటింగు ఈరోజు జరిగింది. ఈ మీటింగ్లో గత ప్రభుత్వం మీద మేము నమ్మి వారు మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి మెమోరాండం ఇచ్చి సమస్యల పరిష్కారం కానందువల్ల నెల్లూరు నుండి సైకిల్ యాత్ర 270 కిలోమీటర్లకు గాను 370 కిలోమీటర్లు వాళ్ళు సైకిల్ యాత్రలో చేయించారు. అయినా కష్టాలు నష్టాలు పడి సైకిల్ యాత్ర పూర్తి చేసుకుని వాళ్ళ కాడికి పోయి మెమోరాండం మళ్ళా ఇస్తే వాళ్ళు సమస్యని పక్కన పెట్టి ఎన్నికలు వచ్చినాయి, వాళ్ళ యొక్క ప్రభుత్వం పడిపోయింది. ఈరోజు మళ్ళా 2014లో ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న రాష్ట్రంలో మాకు పల్లె వెలుగు నుండి ఆల్ట్రా బస్సుల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇచ్చినారు. దానివల్ల ఏ యొక్క కార్మికుడిగా ఆరోగ్యం బాగలేకపోయినా మేము ఆ యొక్క బస్సుల్లో పోయి వైద్యం చేయించుకునేవాళ్ళవి. ఎందువల్లంటే డిస్పెన్సరీ నెల్లూరులో ఉంటే ఇక్కడ విద్యాధరపురానికి రాస్తారు. అట్లానే మదనపల్లిలో ఉంటే విద్యాధరం పోవాలా, కుప్పంలో ఉంటే విద్యాధరం పోవాలా, హిందూపురం ఉంటే విద్యాధరం పోవాలా, లేదు శ్రీకాకుళం బార్డర్లో ఇచ్చాపురంలో ఉన్నా కూడా విద్యాధరంకి రావాలా. కానీ ఆ యొక్క ప్రదేశాల్లో ఈ యొక్క చంద్రబాబు గారు ఇచ్చిన ఆల్ట్రా సర్వీసులను రద్దు చేసి గత ప్రభుత్వం సూపర్ లగ్జరీని ప్రవేశపెట్టినందువల్ల ఇబ్బందిగా ఉందని మేము మెమోరాండం ఇస్తే ఆ ప్రభుత్వము ఇదిగో అదుగో ఇదిగో అదుగో అని చెప్పి ప్రభుత్వం మా యొక్క పనిని చేయక ఆ ప్రభుత్వం ఇంటికి వెళ్ళిపోయింది. ఈరోజు మరలా కార్మికుల యొక్క పక్షాన మేలు జరుగుద్ది, చంద్రబాబు నాయుడు గారే చేస్తారని ఒక ఉద్దేశంతో మళ్ళా ఒక మెమోరాండాన్ని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి, అయ్యా మాకు ఆల్ట్రా బస్సుల్లో రద్దు చేసినందువల్ల సూపర్ లగ్జరీలు ప్రవేశపెట్టినందువల్ల మాకు సూపర్ లగ్జరీలు ఉచిత ప్రయాణ సౌకర్యం ఇవ్వండి, తర్వాత నిబంధనలని వృద్ధాప్య పెన్షన్ ఇస్తుండేనండి. కానీ కడపలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచార సభలో నేను జీవనభృతి ఇస్తానని చెప్పినందువల్ల ప్రతి ఆర్టీసీ కార్మికులు ఈరోజు వాళ్ళ యొక్క ఢిల్లీ వారు ఇచ్చే 1000 రూపాయల పెన్షన్తో బతకలేక అనేక ఇబ్బందులు పడుతూ చివరకు భిక్షం కూడా అతుక్కొని జీవించే పరిస్థితిలో ఉన్న వీళ్ళకి జీవన వృత్తిని 8,000 కానీ ఎంతో కొంత ఇచ్చి మాకు ఆదుకుంటే మేము మా యొక్క ఆర్టీసీ రిటైర్డ్ అయిన కార్మికుల యొక్క కుటుంబం అంటే భార్య భర్త ఇద్దరు హాయిగా జీవించగలరు. మా అందు దయించి మీరు మాకు సహకరించి మేము పెట్టిన ఆల్ట్రా బస్సుల స్థానంలో ఉన్న సూపర్ లగ్జరీ ఉచిత ప్రయాణ సౌకర్యం మరియు 1000 రూపాయలతో జీవించలేక అనేక కష్టాలు పడుతూ ఇంటి బాడుగులు కట్టుకోలేక ఏదన్నా జబ్బు చేస్తే బతకలేని ఈ యొక్క దీనస్థితిలో ఉన్న మా యొక్క కార్మికులకు జీవనభృతిని కానీ మీరు తక్షణమే మాకు విడుదల చేసిన మా యొక్క ఆర్టీసీ రిటైర్డ్ కుటుంబాలన్నీ కూడా మీకు రుణపడి ఉంటాము. మేము మీ యొక్క పేరును చెప్పుకొని మేము జీవిస్తామని మరీ చెప్పుకుంటూ ప్రార్థిస్తూ మీరు మాకు జీవనభృతిని సహకరించగలని ఇప్పించగలరని కోరుతూ విరమించుతున్నాను.